హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. ఈరోజు వంకాయ బజ్జీ అయితే చేసుకోబోతున్నాం. ఆ ప్రాసెస్ ఏంటనేది వన్ బై వన్ చూసేద్దాం. వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వంకాయ బజ్జీలు తయారు చేసుకోవటానికి ఆనియన్ ఒకటి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఒక 4-5 తీసుకొని ఇలా రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకొని, అలానే కొత్తిమీర కూడా ఒక పావు కప్పు, పసుపు పావు టీ స్పూన్, ఉప్పు అర టీ స్పూన్, వాము పావు టీ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, చింతపండు కొంచెం. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకునే వంకాయ బజ్జీలకి ఒక పావు కేజీ వంకాయలు అయితే తీసుకుంటున్నాం. వంకాయల్ని కడిగి నీట్గా ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట. వంకాయల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం వంకాయల్ని ఇలా పెట్టేసుకొని వీటిని వేయించుకోవాలన్నమాట. అది కూడా ఒక 50% వేగేంత వరకు కూడా వేయించుకోవాలి. అలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం తీసి ఒక ప్లేట్లోకి సపరేట్గా పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నెలోకి శనగపిండి 1 కప్పు, ఫుల్ కప్పు, బియ్యం పిండి అర కప్పు, జీలకర్ర పావు టీ స్పూన్, వాము పావు టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, ఉప్పు అర టీ స్పూన్ ఇలా వేసేసుకొని వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలన్నమాట. ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఈ ప్రాసెస్ ఇలా అయిన తర్వాత ఒక 1 మినిట్ వరకు ఇప్పుడు దీంట్లోకి మనం ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని కూడా దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది మొత్తం కూడా పిండి బాగా కలిస్తేనే మనకి బజ్జీ అనేది మంచిగా రెడీ అవుతుంది. అయితే పిండి రెడీ అయిపోయింది కలుపుకోవటం. ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోండి, అప్పుడే మనకి బజ్జీ లాస్ట్లో బాగుంటుంది. మనం ఇందాక మిక్సీ వేసుకున్న పేస్ట్ ఈ వంకాయలో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఈ వంకాయలు కూడా ఫ్రెష్ వంకాయలు అయి ఉండాలి. అది కూడా మనకి తెచ్చేసి ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టేసుకుంటే బజ్జీలు అనేది బాగుండవు అనమాట. ఫ్రెష్ వంకాయలతో ఇలా మనం బజ్జీలు తయారు చేసుకోవచ్చు. మనమైతే పచ్చిమిర్చి అయితే వేసాము మిక్సీ వేసేటప్పుడు, ఎండుమిర్చి వేసినా సరే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అది కూడా ఈ బజ్జీ స్టఫింగ్లోకి. ఇప్పుడు స్టఫింగ్ అయితే పెట్టేసుకున్నాం పావు కేజీ వంకాయల్లోకి. ఇప్పుడైతే మనం బజ్జీలు అయితే వేసేసుకుందాం. శనగపిండి మొత్తం కూడా కలుపుకున్న పిండిలోకి ఇలా మనం డిప్ చేసేసి ఈ ఆయిల్లో ఇలా వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, వంకాయ బజ్జీ అనేది వంకాయలు ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి ఈ వంకాయ బజ్జీ అనేది నచ్చుతుంది అనమాట. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. వెజిటేబులే కాబట్టి మనకి అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకొని 1 బై 1 ఇలా మనం పిండిలో డిప్ చేసుకుంటూ వంకాయని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా మనం వేసేసుకుంటూ చిన్నగా మనం డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటే కలర్ అనేది మంచిగా వస్తాయన్నమాట. వంకాయ బజ్జీలు అయితే మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అలా లోపల కట్ చేసి పెట్టుకోవాలి బజ్జీలోకి. అలా పెట్టుకొని పైన నిమ్మకాయ పిండుకుంటే ఈ వంకాయ బజ్జీ అనేది టేస్ట్ ఉంటుంది అనమాట. అలానే పచ్చిమిర్చి కూడా ఘాటు ఉండాలి, అప్పుడే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.